మరి ఈ యోగ వాసిష్టంలో ఏమి అనేకమైనటువంటి ప్రకరణాలు అనేక విధాలుగా పెట్టారు, రకరకాలుగా. ఈ ప్రకారముగా మరి చిత్తము యొక్క సర్వరూపత్వము, అలాగనే సర్వభోక్తృత్వ భావముల స్థితి, ఆ చిత్తం అనేటువంటి జీవదశ ఇట్లు పొంది ఉన్నది, ఇవన్నీ కూడా ఒక్కొక్క క్రమంగా చెప్పబోతున్నారు. ఈ ప్రకారముగా మనం ఏమి అన్నీ గుర్తు లేకపోయినా కొన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రతిరోజు చెప్పిన దాంట్లో ముఖ్యమైన అంశాలు గుర్తు పెట్టుకుంటుండాలి. అన్నీ గుర్తుండాలంటే ఎవరికి ఉంటాయి చెప్పండి? మళ్ళీ మననం చేస్తూనే ఉంటాయి, అర్థమైంది కదా. అందుకని ఒక శమము అన్నాం, ఏమిటి సాత్వికత్వం, అంతరింద్రియ నిగ్రహం, అది ఇది మోక్షానికి ఏమిటి ఒక హేతు అన్నమాట. విచారణ అన్నాం. విచారణ అంటే ఏంటి? విచారణ ఆత్మ సంబంధమైనటువంటి గ్రంథాలని విచారణ చేసుకోవాలి. సంతుష్టి అన్నాం. తనకి ఎంతవరకు ఏమి దొరికిందో దానితో తృప్తి నొందుతూ ప్రయత్నం చేయాలి, కష్టపడాలి. కొడుక కూర్చొని సంతోషం పొందడం కాదు. ఏమి పని చేయకుండా ఎవరు తెచ్చిపెట్టి కూర్చొని సంతోషంగా ఉంటారు కొంతమంది. ఎందుకంటే పని పాటలకు వచ్చింది చాలు అనుకోండి. అలా కాదనమాట. తన ప్రయత్నం దానికి చెయ్యాలి, తనకు వచ్చిన దాంతో సంతృష్టి ఉండాలి. 3 సత్సాంగత్యం, ఇది విడవకూడదన్నమాట. ఈ సత్సంగం అన్నటువంటిది మరి ఎవరు చెప్తున్నారా అని వద్దు. ఇక్కడ వాళ్ళు స్త్రీలు చెప్పని, పురుషులు చెప్పని, బాలులు చెప్పని, బ్రహ్మదేవుడు చెప్పని, వృద్ధుడు చెప్పని. దీనికి అంత చిన్నవాడు కాబట్టి 10-12 ఏళ్ళ కుర్రోడు, మనం ఎంత 80 ఏళ్ళు మనం వెళ్తాము అక్కడికి వెళ్ళాలా అంట. ఇక్కడికి వెళ్ళేది ప్రశ్నలే. అక్కడ ఏమంటారు? అది సత్సంగం అన్నటువంటి ఆత్మనిష్ట, ఈ విజ్ఞానము ఎక్కడ జరిగినా మనం పోతూనే ఉండాలి. వాళ్ళు చండామార్కులు చెప్పేవారు రాక్షసులకి. ఎవరు? మన శుక్రాచార్య వాళ్ళ కొడుకులు. అయితే మరి వాళ్ళు పోయిన తర్వాత ఈయనే పాఠాలు ప్రారంభించేవారు. ఎవరు? ప్రహ్లాదుడు. వాళ్ళందరికంటే చాలా చిన్నవాడు. అయినా ఈ పాఠాలు ప్రారంభించినప్పటికీ ఏమైంది? అర్థమైంది కదా. ఈ పాఠాలు చెబుతూ ఉండేటప్పుడు వాళ్ళు వినేవారు. ఇంత విశాలమైనటువంటి విషయాలు ఎక్కడి నుంచి మీకు వచ్చాయి అడిగేవాడిని. చిన్న పెట్ట కొంచెము కోత ఘనం అనేది అర్థమైందా? అందుకని అక్కడ మనకది అది కావాల్సింది. ఏవం సర్వమిదం విశ్వం పరమాత్మైవ కేవలం బ్రహ్మైవ పరమాకాశం ఏష దేవః పరస్మృతః. చెప్తున్నారు, ఏవం సర్వమిదం విశ్వం, ఇదం విశ్వం సర్వం. ఇదం అనే శబ్దం ఎప్పుడు ఉపయోగిస్తాం మనం? ఎదురుగా ఉన్నదాన్ని ఇదం అంటాం, దూరంగా ఉన్నదాన్ని అది అంటే సత్ అంటాం. తత్వాన్ని అది అంటాం తెలుగులో, ఇది అంటాం మనం. అదే కదా. అది అంటే ఎక్కడ దూరంగా ఉన్నది, ఇది అంటే దగ్గరగా ఉన్నది. అర్థమైందా? కాబట్టి ఇదం సర్వం విశ్వం, ఈ సమస్తమైనటువంటి ప్రపంచము. అర్థమైందా? చెప్తున్నారు పరమాత్మైవ కేవలం. చూసారా మరి? అర్థమైందా ఈ విషయం? ఇక్కడ చాలా విశేషం అన్నమాట. సమస్త ప్రపంచము పరమాత్మ స్వరూపం అన్నారు ఇక్కడ మనకి. అంటే సర్వం కల్విదం బ్రహ్మ అనే వాక్యం ఉంది కదా, ఆ వాక్యాన్ని ఇక్కడ వశిష్ఠ మహర్షి శ్లోక రూపంలో తీసుకున్నారు. బ్రహ్మైవ అక్కడ ఇస్తున్నారు. ఏవం సర్వమిదం విశ్వం పరమాత్మైవ కేవలం బ్రహ్మైవ పరమాకాశం ఏష దేవ పరస్మృతః. 2 విధాలు. పైన పరమాత్మ అన్నారు, కిందని బ్రహ్మ అన్నారు. అర్థమైంది కదా. మరి పరమాత్మను అక్కడ చెప్పి బ్రహ్మని ఇక్కడ చెప్తే రెండికి ఏమైనా భేదం ఉందంటే భేదం లేదు. పర్యాయ పదాలుగా ఉన్న దాంట్లో ఎప్పుడు భేదం ఉండదు. నానార్థాలుగా ఉన్న దాంట్లో భేదం ఉంటుంది. ఇప్పుడు హరి అన్నాం. హరి అంటే ఎవరు? విష్ణు. హరి అంటే ఇంకోటి అర్థం.
హరి అంటే నానార్థంలో కోతి, కోతి అని హరికి, కోతికి కూడా హరి అంటారు. అర్థమైందా? సింహానికి కూడా హరి అంటారు మన దగ్గర. ఈ ప్రకారంగా హరి శబ్దానికి అక్కడ అది నానార్థాలు. హరి, విష్ణువు, కేశవుడు అంటే ఏమిటి? నానార్థాల, నానార్థాలు కాదు, సమానార్థాలు. మన విష్ణు సహస్రనామంతో సహస్రనామాల్లో నానార్థాలు లేవు, అన్ని సమానార్థకాలు. అదే ఆ విధంగా పరమాత్మ అన్న బ్రహ్మ అన్న మరి వేరే భావం ఎక్కడ రాకూడదు. పరమశ్చ అసౌ ఆత్మ పరమాత్మ. ఆత్మ అంటే వ్యాప్నోతీతి ఆత్మ. వ్యాప్లు అనే ధాతువు నుంచి ఏం పుట్టింది కాబట్టి వ్యాప్నోతీతి ఆత్మ అంటే అంతటా వ్యాపించి ఉన్నది. మరి బ్రహ్మ అంటే ఏమిటి? బృహత్వాత్ ఇది బ్రహ్మ. బృహత్వాత్ అంటే ఏమిటి? అన్నిటికంటే ఏది గొప్పదైనదో దాన్ని బ్రహ్మ అంట. ఇంకా దానికి సమానమైనది, దానికి తక్కువైనది లేదు. అందుకు బ్రహ్మైవ పరమాకాశం ఏష దేవ పరస్మృత, ఏష దేవ పరస్మృత అని చెప్పారు. ఈ దేవుడే ఏమే పరమమైనటువంటిది, గొప్ప దైవం. పరదైవము, పరమ ఉత్కృష్టం అంటాం కదా. ఆ ప్రకారముగా పరమ దైవం నాకు అతడంటే పరమదైవం అండి అంటారు. పరమ ప్రీతి అంటారు, నాకు అతడు పరమదైవం. నాకు ఆ దేవుడు అంటారు. ఇంకా పరమదైవం అంటే ఉత్కృష్టమైనటువంటి దైవం నాకు అతడే. ఎవరిది కానివ్వండి, ఎవరెవరు నమ్మితే వాళ్ళే, కానీ అంతా పరమాత్మే. మరి ఇందులో మనం గ్రహించవలసింది జగత్తుని వేరు చేస్తాం మనం. అర్థమైంది కదా? జగత్తుని వేరు చేస్తాం. ఎందుకోసం వేరు చేస్తాము? వైరాగ్యం కోసం. అర్థమైంది కదా? ఇది దూరంగా ఉండాలని ఎందుకు అనుకుంటాం మనం? అంటే వైరాగ్య హేతు కోసం అన్నమాట. అది పరమాత్మ కంటే భిన్నమైనది ఇంకొకటి లేదు అన్నప్పుడు వేరు చేయడానికి ఉండదా? జ్ఞాని దృష్టిలో వేరు ఉండదు. ఆ జ్ఞాని కాక పూర్వము తనకి సాధన బలం కోసము, ఆ నేర్చుకునే విషయం దృఢం కోసము దానికంటే భిన్న విషయములను మనం ఏం చేస్తాం? దూరం చేసుకుంటాం. అది కనబడితే ఇటు ముఖం చెప్పుకుంటుంటాం. అర్థమైంది కదా? ఎందుకంటే అంతకుముందు అది ముఖం చెప్పుకొని ఉండేవాళ్ళం ప్రీతిగానే. ఇప్పుడు కాస్త మరి దానికంటే భిన్నమైనది ఒక తత్వం ఉన్నదని తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక దీని వైపు చూస్తుంటే అది పట్టదని చెప్పి ఇంతకుముందు వచ్చిన వ్యక్తి కనబడినప్పుడు ఇంకా కాసేపు వస్తున్నారేమో ఆగేవాళ్ళం. ఇప్పుడు కాసేపు ఆయన దూరం పట్ట తప్పించి వెళ్ళిపోతుంటాం మనం. అర్థమైందా? ఇప్పుడు ఇంకా ఆయన వచ్చాడంటే నౌక రాయన మొదలెడతాం, తెలిసిపోయింది మనకి. ఇక ఆ రామాయణం పెట్టారంటే ఇక నా జపం ఉండదు, ధ్యానం ఉండదు. కాబట్టి ఆ వ్యక్తి రాకముందే ఈ నేతలు కలిపేసుకుని స్నానం చేసి పోతుంది అనమాట. అర్థమైందా? అంటే ఇక్కడ చెప్పడం ఏంటి? ఆ వైరాగ్యం అనేది కలిగేటప్పుడు అంతకుముందు విషయాసక్తి ప్రీతితో ఉన్న వ్యక్తులను కూడా ఇప్పుడు వదలలేడు, పట్టుకోలేడు. వదిలితే పనులు కావాలి, పట్టుకుంటే తన పని కాదే, తన అనుష్ఠానం కాదు. ఇక తను ఆయన అర్జెంట్గా పని రా అంటారు. సత్సంగా ఎప్పుడు ఇది అదే కదా, దానికోసం పద అంటారు. అర్థమైందా? అందుకోసం ఈ విధముగా అందుకోసం దూరం చేయడం. అంతేగాని ఆ వ్యక్తి మీద ద్వేషం ఉండి అంటే మనం ఏది ఉన్నతమైన స్థితిని పొందగలుగుతున్నామో ఆ స్థితికి ఈ రోజు ఆయన అడ్డులా కనబడుతుంది మనకి. అర్థమైందా? అంతకుముందు మనం హాయిగా ఆ యొక్క దీంట్లో ఉండేవాళ్ళం కాబట్టి అతను మనకి ప్రీతి అయ్యాడు. అందుకని ఏం చెప్పాడు? ఇంద్రియార్థేభ్య సత్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అన్నాడు. ఈ ప్రకారముగా కూర్మోంగా నీవా సర్వశ. కూర్మము కావేరు ఎలాగైతే అది శబ్దం కలిగేటప్పుడు, కావేరు శబ్దం కలిగేటప్పుడు ఏ విధముగా తన అంగాల లోనికి ఇచ్చుకుంటారో తెలుస్తుంది కదా. ఏ విధంగా అయితే అంగాల లోనికి ఇచ్చుకుంటారో ఈయన కూడా ఒక తత్వాన్ని పొందాలి, ఒక విషయాన్ని మనం తెలుసుకోవడం అన్నప్పుడు దానికి భిన్నమైన విషయాల నుండి తప్పించుకుంటారు. తప్పించుకున్నంత మాత్రంలో ఏది తప్పించుకున్నాడో అది బ్రహ్మ కంటే భిన్నమా అభిన్నమా? అది ఇక్కడ ప్రశ్న కావాలి. అందుకనమాట ఏమంటారు? అభిన్నమే. అది బ్రహ్మ కంటే భిన్నమో కాదు. ఇదం సర్వమిదం విశ్వం పరమాత్మైవ కేవలం. అలాగని చెప్పి పాము కూడా పరమాత్మ అని చెప్పి ఆ పాముని తెచ్చి మన మంచం మీద పడుకొని పెట్టుకున్నాం అనుకోండి.
ఒక ఆయనకి చెప్పినాడు ఎవరు, గురువు గారు, సర్వం కల్విదం బ్రహ్మ, నువ్వు వేచి చూసిన బ్రహ్మగానే భావించుకోమన్నాడు. ఎవరు? గురువు గారు. శిష్యులు విన్నారు, వీళ్ళని మొట్టమొదటే బయలుదేరినమాట. సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అని పోతున్నాడు అనమాట. చెప్పారు గురువు గారు. లోటు వచ్చారు. ఈలోగా ఒక ఏనుగు వస్తూ ఉంది అనమాట. అక్కడి నుంచి ఏమొస్తుంది? ఏనుగు వాడు. ఏనుగు వస్తూ ఉంటుంటే సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం అంతే సరే అది తక్కువ అడిగేసింది అనమాట వీటి మీద. వేస్తే పైలేండి కొంచెం పైలి ఏడు గురువు సర్వం కల్విదం బ్రహ్మ కూడా కాటు వేస్తుందా? ఆ పైన అంటున్నాడు, పక్క తప్పుకో పక్క తప్పుకో పక్కదా ఇది ఏంటంటే సర్వం కల్విదం బ్రహ్మ ఆ మంత్రం ఉంది కదా అనేసరికల్లా అప్పుడు మళ్ళీ ఇది గురువు గారు ఏమిటండి సర్వం కలిగి ఇప్పుడే మంత్రోపదేశం చేశారు, ఎల్లగాని ఏదిగా మెట్లేదు, ఏది బ్రహ్మ ఏది బ్రహ్మ నాకు అర్థం లేదన్నాడు. ఆ పైన చెప్తున్నాడా లేదా? పక్క తప్పుగా పక్క ఆయన బ్రహ్మగా ఎందుకు తీసుకోలేదు? చెప్పినటువంటి వ్యక్తిని బ్రహ్మగా తీసుకోకుండా జడ పదార్థాన్ని బ్రహ్మగా తీసుకుంటున్నా కదా నువ్వు ఊరుకునే దాన్ని అన్నాడు. ఓహో అలాగనా, అయితే ఆ చెప్పిన వ్యక్తి కూడా చెప్పిన చేసుకోవాలన్నమాట. సర్వం కలిగి బ్రహ్మ అంటే ఏమిటి? సర్వం కలిగితే బ్రహ్మ. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు ఎవరు, మన ఇంటికి వచ్చారు అనుకోని పోనీ ఇక్కడ మాటకి మన ఇంటికి వచ్చారు, మీ ఇంటికి ఎవరైనా వచ్చారు, ఈ చెంబు ఎవరిది అంటారు. ఇప్పుడు బ్రహ్మతత్వం తీసుకుంటే చెంబు నా మంది కాదు కదా. సర్వం కలిగితే బ్రహ్మ, సర్వం కలిగితే బ్రహ్మ అంటే ఇదేంటి ఇది భాషలాగా ఉంది, ఇది దేవత మీద మీద సర్వం కలిగితే బ్రహ్మ మీదే అంటే మీద కాదని చెంబడు ఓడిపోతాడు. అర్థమైందా? అది కాదు ఇక్కడ. వస్తువు నాదే చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. అంతా బ్రహ్మ అంటే ఇంట్లో వస్తువులని కొట్టుకుపోతారు వాళ్ళు. అది అందుకని ఈ ప్రకారముగా ఎక్కడ చెప్తున్నా, ఏవం సర్వమిదం సమస్తము కూడా పరమాత్మ ఇవి కేవలం. సమస్తం అంటే పరమాత్మ నుంచి పుట్టినటువంటిది పరమాత్మయే. పరమాత్మ నుంచి పుట్టినటువంటి సమస్తము ప్రపంచం అన్నమాట. ఇది పరమాత్మ కంటే భిన్నం ఎప్పుడు కాదు. కాబట్టి వస్తు దృష్టి, ఈ వస్తు దృష్టిని పరమాత్మ దృష్టి విచారణశీలుడికి అంతా పరబ్రహ్మం అని స్థితం అయిపోతుంది. విచారణ లేని వారికి ఒక వ్యక్తితోనో ఒక దైవముతోనో ఏదో ఒక గురువుతోనే సంబంధం పెట్టుకుంటారు. ఏమంటారు? ఆ వ్యక్తి కంటే అన్యమైన వాడు లేడు, ఈ దైవం కంటే అన్యమైన వాడు లేడు, ఆ గురువు కంటే అన్యమైన వాడు లేడు అంటారు. మనకు కావాల్సింది ఏమిటి? సర్వం అంతా స్వరూపం ఒక్కటే అన్నమాట. ఆ విధంగా రావాలి. తదే తత్పూజనం శ్రేయః తస్మాత్ సర్వమవాప్యతే తదేవ సర్గభూః సర్వమిదం తస్మిన్ వ్యవస్థితం. చాలా చెప్తున్నారు. తదే తత్పూజనం శ్రేయః. ఇప్పుడు మనం పూజ చేస్తూ ఉన్నాం, మన భావన ఏ విధంగా ఉండాలి? అందుకే మొట్టమొదటి ఈ శ్లోకాన్ని ఇచ్చున్నారు. తదే తత్పూజనం శ్రేయః. ఈ దేవత యొక్క పూజ ఒక్కటి మంగళకరం. ఏ దేవత? ఇక్కడ ఏ దేవత? సర్వం పై శ్లోకం ఇచ్చారు కదా, బ్రహ్మైవ పరమాకాశం సర్వం కల్విదం బ్రహ్మ అని ఇచ్చారు లేదా? మనకి ఇక్కడ సర్వం ఇదం విశ్వం పరమాత్మ ఇవ కేవలం అన్నారు. ఇక్కడ జాగ్రత్తగానే మనం చూసుకోవాలి. మనకు పూజ చేయొద్దని చెప్పలే. ఏమంటారు? పూజ అది ఆ తరహాన పెట్టి ఆ పూజ ప్రాశస్త్యాన్ని వివరిస్తారు. ఏమంటారు? మొదటి శ్లోకంలోనే మనకి ఇచ్చారు ఈరోజు. బ్రహ్మైవ ఇదంతా బ్రహ్మైవ. అందుకే రెండో శ్లోకం తదే తత్ అన్నారు. ఎందుకంటే ఒక్కసారి చెప్పారు, రాముడు అడవికి వెళ్ళాను, అతడు తిరిగి వచ్చును అంటారు. అర్థమైందా? వాళ్ళన్నిటికీ రాముడు తగిలించుకుంటే చేదస్తా మనిషిలాగా ఉందనుకుంటారు. అర్థమైందా? అందుకని ఇక్కడ రెండో శ్లోకంలో మనకి తదే తత్ పూజనం అన్నారు. అది తదే తత్. ఏ బ్రహ్మ అయితే ఈ సమస్తం అంతా వ్యాపించి ఉన్నదో ఆ బ్రహ్మనే నువ్వు పూజ చేసుకో. ఇక్కడ పూజ వద్దని చెప్పాలి. ఏమంటారు? ఆ బ్రహ్మనే పూజ చేసుకొని చెప్పాను. అయితే మరి ఆ బ్రహ్మను పూజ చేస్తే ఏమైనా వస్తుందా?
మనకి ప్రశ్న. ఎదురుగా ఉన్నటువంటి వస్తువుని మనం పూజ చేస్తాం. రామున్నో కృష్ణున్నో ఆంజనేయులు ఎవరో ఒకరిని అర్థమైందిగా ఉదాహరణ తీసుకున్నాం, వాక్యాన్ని తీసుకున్నాం. ఇప్పుడు మనం పరమాత్మకే పూజ చేస్తున్నామని భావన చేశామంటే పరమాత్మ దగ్గరే ఆయన ఆకారము లేదు, ఏకారము లేదు కాబట్టి ఆయన ఏమైనా ఇస్తారా ఇవ్వరా అని సందేహం అనమాట. ఈయనైతే లోకాలని చక్కగా శిష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి 4 శక్తులు ఈయన దగ్గర ఉన్నాయి. రాముడి దగ్గర కానీ కృష్ణుడి దగ్గర కానీ పరమాత్మ దగ్గర ఏముంటుంది కాబట్టి అది ఉంటాయా అన్న చెప్పేస్తున్నాడు ఇక్కడ క్లియర్గానే వశిష్ఠ మహర్షి. శ్రేయ సర్వం తస్మా శ్రేయ సర్వం అవాప్యతే. హామీ మొట్టమొదటి చెప్పేది అంతా పరమాత్మ అంతా ఏం వ్యాపించేది ప్రపంచం అంతా అదే. నువ్వు పరమాత్మ అనుకోని ఆకారం లేకుండా చిన్న ఏమి పళ్ళెం పెట్టుకొని పూజ చేసినా చాలు. ఆకారం పెట్టుకోని చాలేదు ఇక్కడ అర్థమైంది కదా. ఎందుకంటే ఈ పళ్ళెం ఎక్కడి నుంచి ఉద్భవించింది? వేరే ఉద్భవించిందా? ఇది వేరే ఉద్భవించలే. ఇక్కడ చెప్తున్నారనమాట. ఒక రాతిని కానీ ఒక లోహాన్ని కానీ మనం మన యొక్క ఆ ఆకారం నుంచి చెక్కున్నాం, ఆ ఆకారం ఇందులో చెక్కుకున్నాము అంతే కదా. రాయిలో ఆ ఆకారం లేకపోతే ఎట్లా వస్తుంది? అదే అనమాట, రాయిలో ఉన్నదే. ఇప్పుడు నువ్వుల్లో నూనె అనేది లేకపోతే వస్తుందా? నూనె అనేది అన్నిట్లో ఉన్నది అనుకోండి. ఒకవేళ ఇసుకలో కూడా నూనె రావాలి అంటారా? ఇసుక నూనె ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్క ఇది పెట్టినాడు భగవంతుడు. ఆ ప్రకారముగా ఇక్కడ చెబుతున్నారన్నమాట విశేషం. ఈ విధంగా తదే తత్పూజనం. ఆ భావముతో మనం పూజ చేశామంటే ఉదాహరణ చెబుతున్నా. ఊళ్ళే పూజ చేయండి వద్దని లేదు. ఆ ఉదాహరణ ఏంటి? దాన్ని తదే తత్ అన్నాడు. అక్కడ అకార వికారం అని చెప్పలే. ఆ పరమాత్మ సర్వం అదే కాబట్టి దాన్ని పూజ చేయాలన్నారు. ఒక రాయిని మనకి కొన్ని గ్రామాలు వెళ్ళి చూడండి, అక్కడ ఏమీ ఉండదు, ఆకారం ఉండదు, ఏముండదు. అక్కడ రాయిని పాటిస్తారంతే. దానికే పసుపు రాసి బొట్టు పెడతారు. ఇదే ఒక అమ్మవారో లేకపోతే దైవం అంటారు. ఏమంటారు? పల్లెటూరులో ఏదో పెడుతుంటారు, ఏదో పెడుతుంటారు. అర్థమైందే? అది పెట్టి ఇదే అమ్మవారు అంటారు. అర్థమైందే? లేకపోతే ఇదే ఏదో అనుకుంటారు. అనుకున్నారంటే అర్థం చూడండి. మనం అనుకుంటే ఈర్పు ఇచ్చేవాళ్ళు అర్థమైంది కదా అనుకుంటాం. అక్కడ ఏమిటి మనకి? వాళ్ళు ఒక దైవమనే పూజిస్తున్నారు. ఆ రాయిని ఆకార వికారం చెప్పకపోయినా అందులో ఉంది కదా. అది ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి కదా. అది ఇక్కడ చెప్తున్నారు. తస్మాత్ అంటే మనం దేనినైతే పూజలు చేస్తూ ఉన్నామో దాని వలన శ్రేయ అది అనమాట. శ్రేయస్సు కలుగుతుంది. దానివల్ల శ్రేయస్సు కలుగుతుంది. ఇక్కడ శ్రేయస్సు అంటే ఏమిటి? మనకి మంగళకరం. మనకేం కలుగుతుంది? మంగళకరమైనటువంటిది కలుగుతున్నది అనమాట. ఇంకా ఏమన్నారు? సర్వం అవాప్యతే. సర్వం అవాప్యత. అవాప్యతే అంటే పొందబడుచున్నది. పొందబడుచు ఏమిటి? పొందబడుచున్నది అంటే ఒక్కటి కాదట ఇక్కడ రామ. సర్వం అవాప్యతే, సమస్తమును పొందుచున్నది. ఎందుకు సమస్తమును పొందుతున్నావంటే సమస్తమును ఇచ్చేవాడు ఆయన. ఇప్పుడు ఎవరి దగ్గర ఏముంటే అదే ఇస్తారు, అంతే కదా. మనమేమో స్టీల్ షాప్కి వెళ్ళాం, ఆయన మన మిత్రుడు బంధువు కాబట్టి ఎలాగానే స్టీల్ పాత్రలు ఉంచుకోవా స్వామి గ్యాసులు అంటారు. అర్థమైందా? ఎందుకంటే మంచిది మీరు పెట్టుకుంటా. అలాగే మనకి బంగారు పాత్రలు, పెద్ద పెద్ద షేటు, అక్కడికి వెళ్ళాం. సరే ఈ బంగారం ఉంది, ఈ చిన్నది, ఈ వినాయక నమ్మ స్వామి మీరు ఉంచుకోండి అంటారు అనుకోండి. ఎందుకు? ఆ దగ్గర ఉన్నవి సులభంగా ఇవ్వడానికి వీలు పడతాయి అన్నమాట. మళ్ళీ అదే వస్తువు బజార్లో కొని ఇవ్వాలంటే అంత సడన్గా ఇవ్వరు. అర్థమైంది కదా. ఇప్పుడు ఇంట్లో ఉన్న వస్తువుని సడన్గా ఇవ్వగలం, కానీ బజార్కి వెళ్ళి తేవాలంటే మనకి టైం పడుతుంది, ఆలోచన పడుతుంది, దానికి అనేక రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయన్నమాట. ఆ ప్రకారంగా ఇక పరమాత్మ దగ్గర సమస్త వస్తు సముదాయం ఉన్నది కాబట్టి శ్రేయ శ్రేయస్సు మంగళకరం. ఆ మంగళకరం అనేది ఏమిటి? మనకి
ఇహలోక సంబంధానికి సర్వమాప్యతే, పరలోక సంబంధానికి కూడా సర్వములో ఉన్నది. అంటే మోక్షము కూడా పొందుతున్నాడని, మోక్ష ధర్మోపతమైనటువంటి ఒక శ్రేయ మార్గాన్ని కూడా మనకి కలుగుతుంది. మోక్ష ధర్మ ఉపేతమైనటువంటి శ్రేయ మార్గం కూడా మనకి అందిస్తుంది అనమాట. అందుచేత ఈ విధంగా మనకి చెబుతున్నారు. తదేవ సర్గభూ సర్వమిదం తస్మిన్ వ్యవస్థితం. తదేవ సర్గభూ అన్నారనమాట. సర్గం అంటే ఏమిటి? మనకి ఉత్పత్తి అనమాట. స్వర్గం అంటే ఉత్పత్తి అనమాట. అది స్వర్గము అంటే అది వేరే, మళ్ళీ అర్థమైంది కదా. స్వర్గస్థితి లయకారిణి అర్థమైందా? చదువుతుంటాం కదా అక్కడ, ఇందులో కూడా స్వర్గస్థితి లయకారిణ. స్వర్గం అంటే ఏమిటి? అక్కడ ఉత్పత్తి, సృష్టి ఇది సర్గ, ఉత్పత్తి చేస్తుంది అనమాట. అందుచేత మనకి ఇది ఉత్పత్తి ఏమి చేసిందో ఆ వస్తువులకు ఆధారం దానికంటే భిన్నమా అభిన్నమా? అభిన్నం, దానికంటే భిన్నం కాదు. ఏమంటారు? అందుకని ఈ సంస్థలకు ఆధారం ఏమైంది? అదే ఇప్పుడు ఉత్పత్తి జరిగింది ఒక మట్టి నుంచి కొండ, అంతవరకు అది తీసుకున్నాం. ఏమంటారు? ఇప్పుడు ఈ కొండకి ఏం ఆధారమైంది? మట్టి అయింది. ఆ విధంగానే మనకి బంగారం నుంచి నగలు ఉన్నాయి, ఆధారం బంగారం అయింది. ఇవన్నీ కూడా ఉత్పత్తి అతని వల్ల వచ్చినాయి కాబట్టి ఈ వస్తు సముదాయం అంతటికీ కూడా ఆధారభూతుడు ఆయన. అది చెప్తున్నారు. తదేవ సర్గభూ సర్వమిదం. ఏమిటి? ఇదం సర్వం. ఏది సర్గభూ అంటే ఏది సృష్టి అయింది? ఈ పురో దృశ్యమానం ఇదం సర్వం ప్రపంచం. ఇదం పురో దృశ్యమానం జగత్తు సర్వం ఏమే సర్గభూ అతని నుంచి ఉత్పత్తి. కాబట్టి తస్మిన్ వ్యవస్థితం. దేని ఎందు ఏది ఉత్పత్తి అయిందో, సారి పురుగు నుండి దారం ఉత్పత్తి అయినప్పుడు అది దాని ఎందే వ్యవస్థితం అనమాట. అది అన్ని దాని ఎందు వ్యవస్థితము కాదు. చక్కగా ఉన్నటువంటిది దాని ఎందనే ఉంటున్నది. అందుకని రమా పూజనం, అందుకే కదా పూజనం యజనం ఇవన్నీ చెప్తారు. అందుకోసం ఇక్కడ చేయొద్దు అనేది నిషేధం కాదు, చేసే ప్రక్రియ ఏమిటి మనం చేస్తున్నామో తెలుసుకోవాలి. ఆత్మతత్వం కోసం ఏమి వద్దని చెప్పలే, ఇక్కడ చెబుతున్నారు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి ఏమి ఇంకా చేసినా చేయకపోయినా ఒకటే. ఏం చేయాలి? ఫల పూర్ణకాముడు, ఇది చేస్తే ఈ ఫలం వస్తుందా? ఇది లేదు. చేయకపోతే వచ్చే నష్టమో అసలే లేదు. మనకి చేయకపోతే నష్టం వస్తుంది, ఏమంటారు? చేస్తే లాభం వస్తుంది అనమాట. ఇప్పుడు ఎందుకంటే ఇంకా మనకి పూర్ణకామత్వం సిద్ధించలే, మనకి పూర్ణకామత్వం సిద్ధించలే. చేయకపోతే నష్టము, చేస్తే ఆయన తీసి ఆయన విడిచిపెట్టేశారు కదా. మనం ఎద్దు దాచులు శ్రేష్ట అక్కడే మొత్తం ఉపయోగిస్తుంటాయి. అక్కడ మనకి అవకాశం ఉండి కూడా సోమరతనం చేత మానేయడానికి చూసి ఎవరినొక ఆధారం తీసుకోవడానికి ఎద్దు దాచరిత శ్రేష్ట. ఆ స్వామివారు ఎప్పుడు అక్కడ పూజ కానీ చేయరండి, ఈ దేవుడిని పెట్టుకోరండి, దీపం పెట్టుకోరండి. మేము అది చూసి ఈ రోజు నుంచి అదే మేము మొదలెట్టామంటారు కొంతమంది. ఆ రోజు నుంచి ఇది మొదలెట్టాం, వేడి మొదలెట్టారండి. ఆయన అది స్థితి ఏమిటో, ఆయన గట్టి ఏమిటో మనకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇక సరే, అటువంటిది ఇప్పుడు మనకి మనకి ఆ ఒక్క చెయ్యడానికి మనకి ఇష్టం లేక ఇంతకుముందు చేస్తే ఏదో ఫలం లభించక లోపల ఏదో ఒకటి ఉంటాయి కొన్ని కారణాలు, లోగుంటు పెరుమాళ్ళు కెరక. అర్థమైందా? అందుకని ఈ విశేషణాలతో మనకు ఖండించుకుంటాం. అది కాదు ఇక్కడ, అది కాదు. అందుకనే చెప్తున్నారు. అందుకనే భగవద్గీతలో కూడా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ, నబుద్ధి భేదం జనయేత అజ్ఞానం కర్మ సంఖ్యన జోషే సర్వకర్మాని విద్వాన్ యుక్త సమాచర సంయుక్తాచర. నబుద్ధి భేదం జనయేత్ అన్నారు. బుద్ధి భేదాన్ని ఎప్పుడూ కూడా ఒక పరిపక్వావస్థ రాకముందు వారి బుద్ధిని భేదంలో ఉత్పత్తి చేయకూడదన్న. అది ఇది ఎవరికి వార్నింగ్ అంటే ఉపన్యాసులు వార్నింగ్ శ్లోకం అనమాట. అర్థమైంది కదా? ప్రవచకులకి వార్నింగ్ శ్లోకం ఇచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ. మరి అంతే కదా, నబుద్ధి భేదం జనయ. ఇప్పుడు దాన్ని వశిష్ఠుల వారు చెప్తారు ఒక దగ్గర. ఎవరైతే మన దగ్గరికి వచ్చినాడో ఆయన నేను
ఈ విధంగా ధరించాలో, ఈ దైవం యొక్క అనుగ్రహాన్ని నేను పొందాలో, ఈ దైవాన్ని నేను సేవించాలో అని వచ్చారు అనుకోండి దగ్గరికి. ఈయన రాగానే అయ్యా ఈ దైవం లేదు, ఏమీ లేదు, దైవం లేదు, దైవం లేదు, ఏమీ లేదు, అంతా నీవే పరమాత్మ, నీకంటే భిన్నమైన వాడు ఇంకొకటి లేదు, నీకేమీ లేదు, పరమాత్మ అనుకో అన్నారు అనుకోండి. ఇప్పుడు ఆయనకి పరమాత్మ నేనని జ్ఞానం పడుతుందా? ఇప్పుడు కొంతమంది ఏమంటారు, మేము వెళ్ళగానే మాకు తత్వమసి మహాకి ఇచ్చేస్తారు స్వామీజీ. వెళ్ళగానే అంటే ఏమిటంటే వాళ్ళు ఇంకా ఏదో గురువు గారి దగ్గరికి వెళ్ళి జ్ఞానం పొందాలని వెళ్ళే సమయం మొట్టమొదటి తత్వమసి మహావాక్యం అంటారు. అలాగే ఎవరైతే మొట్టమొదటి తత్వమసి మహావాక్యం ఇచ్చారో వాళ్ళ యొక్క పరిస్థితిని, వాళ్ళ యొక్క బుద్ధిలో ఎంతవరకు విజ్ఞానం గ్రహిస్తుందో ఆ విషయం తెలుసుకోకుండా ఎవరిచ్చారో వారిని ఘోరమైన అంధకారంలో పడివేసినట్టేమో కానీ వారిని ఉద్ధరించిన వారు కాదు అన్నారు. ఇవ్వద్దు చెప్పలేదు, తత్వమసి మహావాక్యం ఇవ్వద్దు చెప్పలే, కానీ గ్రహించుకునే యోగ్యత వాడు ఏదో మొరపెట్టుకొని ఇంటి బాధలో ఏది బాధలో తన బాధలో పోవాలని, కానీ ఏదో అజ్ఞాన అంధకాలు విడిపోవాలని ఇది ఉంటుంది, లేకుండా ఉంటుందా? దాని పర్సెంట్ తక్కువ ఉంటుంది, దీని పర్సెంట్ ఎక్కువ ఉంటుంది. మొత్తం మీద వస్తే ఇది అనమాట. దానికి ఎంతమంది మనం చెప్పుకున్నాం కదా. రమణ మహర్షి గారు కూడా చెప్పారు కాదనిలే, కానీ ఆయన పట్టిందా? పట్టలే. పట్టకపోతే ఆయన అన్నారు సరే ఉండండి అన్నారు లేదు చెప్పండి. ఇలా శిష్యుడు వెళ్ళగానే నేను ఘోరమైనటువంటి మహాప్రమాదావస్థలో ఈ అరణ్యంలో చిక్కుపోయాను, ఎలా తప్పించుకోవాలో చెప్పి మాకు వెంటనే చెప్పాలన్నారు. ఆయన కూడా మరి ఎందుకంటే ఈయన అంత చేతులను అడిగాడు కాబట్టి ఈయనకి విలంబం చేసి 3 చెర్లు ఏం సాగించడం, తర్వాత చెప్పడం వేస్ట్ అని చెప్పేసి నేను ఎవరు తెలుసుకోనేసాడు. ఇంకేమీ ఇలా తెలుసుకుంటే నువ్వు మహారాజు దాటిపోయినాడు అంటే ఏమన్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకోమన్నాడు. ఆయన వాక్యం అది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళాలో అక్కడ అదే తెలుసుకోవాలన్నారు. నేను ఇప్పుడే కదా పలాని ఊరి నుంచి వచ్చాను, మళ్ళీ స్వామివారు అక్కడికే పొమ్మంటున్నారా, నేను తిరిగి రిజర్వేషన్ కూడా తీసుకోలేదు స్వామి క్షమించాలన్నారు. ఆయన ఏం చెప్పారు, నేను ఈ ఘోరమైన స్థితిలో ఉన్నాను కాబట్టి అన్నారు. సరే నీవు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళబోయే అన్నాడు. అక్కడికి వెళ్ళాలంటే ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన, ఆయనకేం అర్థం చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళమన్నప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన చెప్పింది ఇక్కడ తప్పు కాదు, అర్థమైంది కదా. ఎక్కడి నుంచి వచ్చి అక్కడికి వెళ్ళమంటే ఆయనకేమన్నా, నేను ఎక్కడి నుంచి వచ్చాను, హైదరాబాద్ నుంచి వచ్చాను, మళ్ళీ హైదరాబాదే పొమ్మంటాను స్వామి, ఏమైనా ఉందా? ఎంతమందో స్వామివారు చాలా విజ్ఞానవంతులు నేను వచ్చాను కానీ మళ్ళీ వచ్చిన దగ్గరికి పొమ్మంటే ఏముంది స్వామీజీ, నీకు ఆలోచించుకొని నేను ఇక్కడ మాత్రం తీరే స్వామి అన్న తిరిగా, నువ్వు టిక్కెట్ తీరేదాన్ని ఆయన అయితే అయ్యారా ఈయనకి అక్కడ రూమ్ ఇచ్చేసి నువ్వు రోజు ఇక్కడికి వస్తూ ఉంటున్నా, ఒక 6 నెలలు 5 రకాల నీకు ఇక్కడ సంస్కారం పడితే తర్వాత ఈ సంస్కారం అర్థమైంది కదా. కాబట్టి ఇప్పుడు మరి ఎలాగైనా ఆయనకి ఆ తత్వాన్ని చూశారనమాట ఎంతవరకు ఉందని. ఆయన ఒక్క మాట దీనికి అర్థమైపోయాడు, మహర్షులు కదా, ఇక అర్థమైపోయి టిక్కెట్ తీరుతుంటే అర్థమైపోయాడు. అంటే ఇంకా ఈయన ఇప్పుడు ఒక శుభేచ్ఛ అన్నటువంటి ఒక ప్రథమ భూమికలో ఉన్నా. ఇంకా విచారణకి తను రాలేదు కదా, తన విచారణకి రాలేదనమాట. కాబట్టి ఇప్పుడు దీనికి కారణమైనటువంటి మంచి శాస్త్రములు, మంచి సాంగత్యాన్ని, ఈ శాస్త్ర వ్యవస్థని విషయాన్ని ఒక విధానాన్ని చెప్పాలని నిశ్చయం వచ్చేసింది ఎవరికి, స్వామివారి వెంటనే. అందుకని రూమ్ తీసిచ్చి రోజు ఈ టైం నుంచి ఈ టైంకి రావడం, ఈ టైంకి పోయి అన్ని చెప్పిన ఆయన అని చెప్పారు, అర్థమైంది. అందుకని మనము నబుద్ధి భేదం జనయేది. ఇప్పుడు ఆయన అన్నారు అనుకోండి, ఎప్పుడు ఆయనకు అర్థమైపోయిందో ఆయనకి ఈ తత్వాన్ని వెంటనే ఉపదేశించిన అట్లాగా మనం ఏంటంటే అబుద్ధి భేదం జనయేది, అజ్ఞానం కర్మ సంఖ్య. ఇప్పుడు దోషయత్తు అంటే ఏంటి, దోషప్రీతి సేవనే, వాళ్ళకి ప్రీతిని పుట్టించు నేనే అది చేస్తుంది. అది ఒక మా మహాత్ములు వచ్చారు, మా పని చేస్తున్నాం, స్వామి చూసా ఎంత గొప్ప పని చేస్తున్నావయ్యా అనుకుంటాడు. నేను చేసింది చాలా గొప్ప ఉంది కాబట్టి ఇప్పుడు దానికి ఇంకన్నా అంతటి స్వామివారే నేను చేసింది గొప్పదంటే ఇది ఎంతగా ఉండాలో ఆలోచించుకొని వాడికి వెంటనే ఈ యొక్క అన్నిటి రోమాల్లో కూడా రోమాంచితం వచ్చి ఇంకా దాని ఏదో మనం చేయడం ప్రీతి వదిలేస్తాం. మళ్ళీ ఆ ప్రీతి కొనాలి ఇతరికల్లా మారుతుంది. ఆ ప్రీతి స్వాత్మతత్వం నందు. అందుకని ఇక్కడ చెప్తున్నారు సర్వమిదం తస్మిన్ వ్యవస్థితం అని చెప్పారు. ఆకృతి
ఆకృతి మమనాద్యంతం అద్వితీయం అఖండితం అబహి సాధనా సాధ్యం సుఖం తస్మాదవాప్యతే. చెప్తున్నారు ఆకృతి అమనాద్యం అమన ఆద్య అంతం చెప్తున్నారు ఇక్కడ. ఆకృతి, ఆకృతి అంటే ఇప్పుడు మనకి కృతి అంటే ఏమిటి? రచన. ఆ సమంతాద్ కృతి ఆకృతి అని సంపూర్ణమైన రచన. మనం ఒక మూర్తిని తయారు చేశాం. అప్పుడు ఒక రాముణ్ణి మనం తయారు ఫోటో చూసాం, లేదా కృష్ణుని మనం ఫోటో చూసాం. ఆ కృష్ణుడి ఫోటోని మనం చేశాం, ఇక్కడ చేశాం. దాంట్లో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా చక్కగా ఈయన ఉన్నప్పుడు ఈ ఆకృతి పూర్ణంగా ఉంటుంది. లేకపోతే ఆకృతి లేదు. ఆకృతి అంటే ఏమిటి? ఒక మూర్తి అది. లేకపోతే ఒక పేపర్ మీద ఒక చక్కనైనటువంటి ఏదో ఒక మూర్తిని చక్రము చేయడము, అది మూర్తి కానివ్వండి. పేపర్ మీద ఫోటో మనకి ఏమి మూర్తి లేకపోతే పేపర్ని పెట్టుకుంటున్నాం కదా, ఆ ప్రకారముగా. అయితే ఆకృతి ఆకృతి ఇది ఏమిటి? అనాది, అనాద్యంతం, అద్వితీయం, అఖండితం.